హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్ అండ్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఒక ఇన్కమ్ ఐడియా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఇది చాలా మంది తెలుగు వాళ్ళు ఇంకా ట్రై చేయలేదండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో బట్ ముందే చెప్తున్నాను, కానీ ఒక విషయం ముందుగా చెప్పాలి. ఇది ఒక ఆపర్చునిటీ, గ్యారంటీ కాదు. మీకు ఎఫెక్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది, పెట్టకపోతే రాదు. సో ఇది నేను హానెస్ట్ గా చెప్పడం, మీరు ఫీల్ అయినా పర్వాలేదు, బట్ ఫీల్ అయినా కూడా నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే ముందుగానే చెప్పేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా హాస్పిటల్ కి లేదా బ్యాంక్ కి కాల్ చేసినప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది కదా, తెలుగులో మాట్లాడాలంటే ఒకటి నొక్కండి, ఇంగ్లీష్ కోసం రెండు నొక్కండి అని. అదే ఐవిఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. సో ఆ వాయిస్ రికార్డ్ చేసిన వ్యక్తికి పేమెంట్ వస్తుంది. సో హాస్పిటల్స్ మాత్రమే కాదు, స్కూల్స్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, కొరియర్ కంపెనీస్ అందరికి ఇలాంటి తెలుగు రికార్డింగ్స్ కావాలి. కానీ రికార్డ్ చేయగలిగే తెలుగు వాయిస్ ఆర్టిస్ట్ దొరకడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇక్కడే మీకు మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుందో 2 వేస్ లో చెప్తాను. సో మొదటి వే ఏంటంటే voices.com. ఓకేనా? సో బ్రౌజర్ లో ఇక్కడ మనకి క్రోమ్లో voices.com అని టైప్ చేయండి. సో టైప్ చేసినాక మీకు మెయిన్ వెబ్సైట్ అనేది కనపడుతుందండి, ఇక్కడ కనపడుతుంది కదా. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ టాలెంట్ అండ్ ఫైండ్ వర్క్ అని ఉంది. సో మనకు వర్క్ కావాలి కాబట్టి, మనం వర్క్ కోసం వెతుకుతున్నాం కాబట్టి ఫైండ్ వర్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, అక్కడ పైన ఇచ్చారు రిమోట్ వాయిస్ జాబ్స్ అలా కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఫ్రీలాన్స్ వర్క్స్ అన్నమాట. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అడుగుతుంది. మనం సైన్ అప్ అనేది ఫ్రీగా అవ్వచ్చు, మనం అకౌంట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ కండిషన్కి ఓకే చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, టెల్ అస్ అబౌట్ యువర్ వాయిస్. సో లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ బాక్స్లో తెలుగు అని ఉన్నది, అక్కడ టైప్ చేయండి సరిపోతుంది. సో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. చూడండి, సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో తెలుగు టైప్ చేశాను. సో తెలుగు తర్వాత మన నేటివ్ లాంగ్వేజ్ కూడా తెలుగు కాబట్టి నేను తెలుగు క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏమడుగుతుంది, అసెంట్స్ అంటే ఇక్కడ అప్ టు 30 వరకు మనము లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇండియన్ అంటే మనకి ఇండియన్ లాంగ్వేజ్, ఇండియన్ జనరల్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసుకోండి, సరిపోతుందండి. సో మీకు ఇంకా అదర్ లాంగ్వేజెస్ వస్తే కూడా, అంటే మీ యాస ఎలాంటిది అని వాళ్ళు అడుగుతున్నారన్నమాట. యాస అంటే మన తెలంగాణది ఒక యాస, ఆంధ్రాది ఒక యాస అట్లా ఉంటుంది కదా. సో అందుకు సో ఇండియన్ జనరల్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు వేరే యాస అలా వస్తే మీరు వేరే కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ వాయిస్ ఏజ్ అడుగుతుంది, మీకు వాయిస్ ఏజ్ ఏంటో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్, ఆర్ యూ క్వాలిఫైడ్ టు డూ యూనియన్ వర్క్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా వాయిస్ జాబ్స్లో వర్క్ చేశారా, యాక్టర్గా అలా డబ్బింగ్ చెప్పారా, అలాంటివి ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒకటి లెట్స్ హియర్ యువర్ వాయిస్. సో వాళ్ళు శాంపిల్ స్క్రిప్ట్ మనల్ని చదవమంటున్నారు. సో నేను మీకు చూపించడానికి చెప్తున్నాను కాబట్టి, సో మనము అక్కడ రెడ్ కలర్ బటన్ ఆన్ చేసి ఇక్కడ మన వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అనేది చదవండి. మీరు మైక్రోఫోన్ యూజ్ చేసినా, స్పీకర్ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా పర్వాలేదు. మీరు అక్కడ వాళ్ళు ఇచ్చింది శాంపిల్ అనేది వాయిస్ ఇవ్వండి. వాయిస్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే రికార్డింగ్ యూజ్ చేశారో డివైస్ని, అక్కడ ఆ మోడల్ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అడ్రస్, సిటీ, కంట్రీ, అలాగే స్టేట్, ఇక్కడ తెలంగాణ ఆప్షన్ కనపడకపోతే ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. సో ఓకేనా? సో సిటీ హైదరాబాద్, అడ్రస్ అవన్నీ కూడా ఫిల్ చేయండి. మన పోస్టల్ కోడ్ కూడా ఫిల్ చేయండి. ఇవన్నీ కూడా పేమెంట్ అప్పుడు మనకి యూజ్ అవుతాయి. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోతుందండి. సో 100% క్రియేట్ కావాలంటే మీరు 100% మీ డీటెయిల్స్ కానీ, వాయిస్ శాంపిల్స్ కానీ అన్నీ కూడా ఫుల్గా అక్కడ మన ప్రొఫైల్లో క్లియర్గా ఇవ్వాలన్నమాట. అలా అయితేనే మన ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయి మనకు టాస్క్స్ అనేవి వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. తెలుగు అని టైప్ చేయండి, తెలుగు వాయిస్ యాక్టర్స్ ప్రొఫైల్స్ కనిపిస్తాయి.
చూసారా? ఇక్కడ తెలుగు వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఐవీఆర్ కార్పొరేట్ వీడియోస్ యాడ్స్ కోసం వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడ ఫ్రీగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ శాంపిల్ అప్లోడ్ చేస్తే క్లయింట్స్ మీకు డైరెక్ట్లీ ప్రాజెక్ట్స్ పంపిస్తారు. చూసారా, ఇక్కడ తెలుగు వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఐవీఆర్ కార్పొరేట్ వీడియోస్ యాడ్స్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేసిన ఐవీఆర్ రికార్డింగ్స్ ఉన్నాయి చూడండి. మీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను వీడియోలో ప్లే చేయట్లేదు, కానీ నేను విన్నాను. సో అక్కడ మీరు కూడా వెబ్సైట్కి వెళ్తే మీరు కూడా ఫ్రీగా వినొచ్చు. సో ఇప్పుడు రెండవ వే చెప్తాను. ఇది మరింత పవర్ఫుల్ అండ్ మరియు డైరెక్ట్ అండి. సో మీ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్, స్కూల్స్, కోచింగ్ సెంటర్స్ కి డైరెక్ట్ పిచ్ చేయడం. సో దీనికి ప్లాట్ఫామ్ అక్కర్లేదు, ఫీ అక్కర్లేదు, వాట్సాప్ మాత్రమే చాలు. ఓకేనా? ముందు ఒక వాయిస్ శాంపిల్ రికార్డ్ చేసుకోవాలి. ఇది చేయడం చాలా సింపుల్. మీరు క్వైట్ రూమ్ లో మీ ఫోన్ తో ఇలా రికార్డ్ చేయండి. లేదంటే నేను ఆల్రెడీ వాయిస్ రికార్డింగ్ ఎలా చేయాలో ఒక యాప్ గురించి చెప్పాను. సో దాన్ని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. సో ఎలా చేయాలంటే, నమస్కారం, మీరు శ్రీరామ హాస్పిటల్ కి కాల్ చేశారు. అపాయింట్మెంట్ కోసం 1 నొక్కండి. డాక్టర్ తో మాట్లాడాలంటే 2 నొక్కండి. ఎమర్జెన్సీ కోసం 0 నొక్కండి. ధన్యవాదాలు. ఇది రికార్డ్ చేసి సేవ్ చేసుకోండి. ఇది మీ శాంపిల్ వాయిస్. ఓకేనా? సో ఇప్పుడు పిచ్ మెసేజ్ చూపిస్తాను. మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు అంటే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా వాళ్ళకి అంటే బిజినెస్ వాళ్ళకి పంపాలనుకుంటారు కదా. సో వాళ్ళకి మెసేజ్ పెట్టాలన్నమాట. ఏమని మెసేజ్ పెట్టాలి? నమస్కారం సార్, నేను తెలుగు ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ ని. మీ హాస్పిటల్ లేదా బిజినెస్ కోసం ఐవీఆర్ ఫోన్ రికార్డింగ్ చేసి ఇవ్వగలను. అంటే మీ కస్టమర్స్ కాల్ చేసినప్పుడు వినిపించే తెలుగు వాయిస్ మెసేజ్ నా శాంపిల్ పంపిస్తాను, విని చెప్పండి అని. ఓకేనా? సో అర్థమైందా అండి? ఇలా పంపించాలి. సో ఇలాంటి మెసేజ్ తో పాటు మీరు రికార్డ్ చేసిన శాంపుల్ ఆడియో అటాచ్ చేసి పంపించండి. ఒక్కో బిజినెస్ కి పర్సనల్ గా పంపించండి. బల్క్ మెసేజ్ వద్దు. పర్సనల్ గా పంపిస్తే రెస్పాన్స్ రావడం చాలా ఈజీగా అవుతుంది. మీరు అనుకుంటారు, మన తెలుగు వాళ్ళు ఏంటి, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇలాంటి జాబ్స్ అంటే హాస్పిటల్లో అవసరం ఉన్న వాళ్ళు చేసేస్తారులే అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడెక్కడో హాస్పిటల్స్ కూడా మనము ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటున్నాయి కదా. సో వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళు అవసరం అవుతారు కదా. నేను అందుకే మీకు వెబ్సైట్ చెప్పానండి. అందులో ఎక్కడెక్కడ మన కంట్రీలో ఎక్కడెక్కడ నుంచో వాళ్ళకి ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి అని పోస్ట్ చేస్తారు కదా. సో వాళ్ళకి మనం యూజ్ అవుతాం. మన తెలుగు వాళ్ళకి కాకుండా కూడా వాళ్ళకైనా యూజ్ అవుతాం కదా. సో మీకు మీ వాయిస్ పైన నమ్మకం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు పేమెంట్ విషయానికి వస్తే, మార్కెట్ లో పర్ రికార్డింగ్ 500 నుండి 3000 వరకు వస్తుంది. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బట్టి. కానీ ఒక్క విషయం క్లియర్ గా చెప్తాను, ఇది ఫిక్స్డ్ శాలరీ కాదు. మీరు ఎంత మంది క్లయింట్స్ కి పిచ్ చేస్తే అంత వరకు వస్తుంది. ఓకేనా? సో ఎలా చేయాలి అంటే, స్టెప్ 1, క్వైట్ రూమ్ లో ఫోన్ తో 30 సెకండ్స్ శాంపుల్ రికార్డ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకోండి. స్టెప్ 2, voices.com లో ఫ్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసి శాంపుల్ అప్లోడ్ చేయండి. స్టెప్ 3, మీ ఏరియాలో మినిమం 10 లోకల్ బిజినెసెస్ కి ఆ శాంపుల్ తో వాట్సాప్ పిచ్ పంపించండి. స్టెప్ నెంబర్ 4, రిప్లై వచ్చిన వాళ్ళతో ప్రైస్ డిస్కస్ చేయండి. మొదట్లో చిన్న అమౌంట్ కి కూడా ఓకే అని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ క్లయింట్స్ బిల్డ్ అవ్వాలి. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ కూడా చెప్పాలి. మీకు గ్యారెంటెడ్ ఐవీఆర్ వర్క్ ఇస్తాము, ఫీ కట్టండి అని ఎవరైనా చెప్తే అది స్కామ్ అండి. రియల్ క్లయింట్స్ ఫీ అడగరు. రియల్ వర్క్ వచ్చిన తర్వాతే పేమెంట్ వస్తుంది. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్స్ లో మీ క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి జెన్యూన్ ఆపర్చునిటీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.